వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా ఎందుకులే చల్లగా జ్యూస్ తాగటం జలుబు చేస్తుంది అనుకున్నా. కానీ ఈ వేడికి మాత్రం చల్లగా తాగాలనిపిస్తుందండి. వర్షాలు ఎక్కడ 4 రోజులు పడ్డాయి. అందుకని ఈరోజు మీకు కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. కర్బూజా తీసుకుని శుభ్రంగా దాంట్లో గింజలు తీసేసి స్ట్రైన్ చేసేసుకుని, ఆ గింజలు కావాలంటే మనం ఎండలో పెట్టుకోవచ్చండి. ఈ పీసెస్ అన్నీ కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి మీరు కావాలి అనుకుంటే షుగర్ వేసుకోవచ్చండి. నేనైతే షుగర్ వేసాను, ఇదంతా స్వీట్ లేదు. షుగర్ వేసుకొని దాంట్లో ఈ కర్బూజా ముక్కలు, కొన్ని ఐస్ క్యూబ్స్, కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసి, నేను లాస్ట్ ఇయర్ బాదం మిల్క్ పౌడర్ ఎలాగో నేను చూపించానండి ప్రీమిక్స్, ఆ బాదం మిల్క్ పౌడర్ కూడా వేసా, ఇంకా చాలా బాగుంది. అలాగే అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. గ్లాస్లోకి నానబెట్టి ఉంచుకున్న సబ్జా సీడ్స్, ఇది ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ బ్లెండ్ చేసుకున్న జ్యూస్ ని వేసుకొని బాదం పిస్తా అన్ని వేసుకొని చల్లగా తాగటమే. కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీంట్లో ఈ బాదం మిల్క్ పౌడర్ వేయటం వల్ల సూపర్ టేస్ట్ అండి. మీకు గనక తాగాలనిపిస్తే తప్పకుండా ఆ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.